అదే లైఫ్, అదే జాబ్, అదే జీవితం. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ఎన్నో సార్లు ఆలోచించి వాళ్ళు మన గురించి ఏం జడ్జ్ చేస్తారో అని ఆపేస్తావు కదా. నేనైతే ఇంకా ఘోరం, వాళ్ళ చుట్టుపక్కల కూడా వెళ్ళేవాడిని కాదు ఆ భయంతో. ఇప్పుడు నేను ఏ భయం లేకుండా, జడ్జ్ చేస్తారు అనే ఆలోచన లేకుండా చాలా క్లారిటీతో ఎవరితోనైనా మాట్లాడగలను. రెండు విషయాల వల్ల ఇది సాధ్యమైంది. ఈ సిచ్యువేషన్ కి రిలేట్ అవుతున్నారా? అయితే కాంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసు కదా. అయిందా? డన్. ఒకటి, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా క్విక్ గా వాళ్ళతో ఏం మాట్లాడాలో డిసైడ్ అయిపోవడం. ఇద్దరి మధ్యలో ఉన్న కామన్ లాంగ్వేజ్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు ఐఫోన్ వాడుతున్నారు అనుకోండి, పెద్ద మర్సిడీస్ లో వచ్చినారంటే వాళ్ళతో నేను ఇప్పుడు బస్సులో పోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మా కరెంట్ బిల్ కట్టాలి అంటే డిస్కనెక్ట్ అయిపోతాం. స్టీవ్ జాబ్స్ గురించి టాపిక్ తేవడం లేదా మర్సిడీస్ కొత్తగా లాంచ్ చేసిన మోడల్ గురించి మాట్లాడడమో చేస్తే రిలేట్ అవుతారు వాళ్ళు. ఇంకోటి, ఆ మైండ్ సెట్ లో చేంజ్ రావడం. ఓ 25 సంవత్సరాలు ఉండుంటావా, ఒక్కటేలా ఉన్నావు, అదే లైఫ్, అదే జాబ్, అదే జీవితం, ఇంకేం వద్దా, కొత్తదనం వద్దా? అరే ఫోన్సే 3 సంవత్సరాలకు ఒకటి అప్గ్రేడ్ చేస్తావు, నిన్ను నువ్వు ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటావు, బయట ప్రపంచంని ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తావు. లైఫ్ చాలా చిన్నది, అది చిన్నది అని తెలిసేలోపే సగం జీవితం అయిపోతుంది. బాటమ్ లైన్ ఏంటంటే, ఇంట్రోవర్ట్ అనేవాడు లేడు, ఎక్స్ట్రోవర్ట్ వాడు లేడు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు.